ఓకే. సో, లాస్ట్ సెక్షన్‌లో మనం రెండరింగ్ వ్యూస్ అనేది మనం ఎలాగా క్రియేషన్ చేయాలి అనేది మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకేంటంటే డీటెయిలింగ్ వర్క్స్ అంటే ఏవైనా చిన్న చిన్న డీటెయిలింగ్ వర్క్స్ 2డీలో మనం క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి యానిటేషన్ అనే ఒక ట్యాబ్‌లోకి వెళ్ళిపోతే జనరల్‌గా మనకి డైమెన్షన్స్ అనేవి అలైన్ గానీ, లీనియర్ గానీ, యాంగులర్ గానీ, రేడియల్ గానీ ఇవన్నీ కూడా ఇట్స్ నార్మల్. అయితే ఇక్కడ మనకి స్పాట్ ఎలివేషన్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఎలివేషన్ వ్యూ అంటే ఒక ఎలివేషన్ వ్యూకి మనం వెళ్ళిపోతే సో ఇందులో ఏం చేయాలంటే మనం సో ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ స్పాట్ ఎలివేషన్ అని మనకు ఉంది ఒక ఆప్షన్. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫర్ సపోజ్ నాకు ఒక పర్టికులర్ పార్ట్లో అంటే నాకు ఈ పార్ట్ అనేది ఎక్కడ ఉంది ఈ ఎలివేషన్ అనేది మనం క్లిక్ చేసి ఇక్కడ మనం పెట్టుకున్నాం అనుకోండి. సో అక్కడ నాకేమవుతుందంటే సో ఒక ఎలివేషన్ అంటే ఓకే సో ఈ పార్ట్ దగ్గర ఇంత ఎలివేషన్ ఉన్నది అని మనం స్పాట్ని మనం ఏమైనా మెన్షన్ చేయాలనుకుంటే సో ఈజీగా ఇక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ వాల్ ఉంది, ఇది ఎంత హైట్లో ఉంది, ఓకే దీని తాలూకా ఇది మనం అంటే డీటెయిలింగ్స్ మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత హైట్లో ఉంది, సో మనకి ఇది యాక్చువల్ హైట్. ఇలాగ మనం డీటెయిలింగ్స్లోకి వెళ్ళినప్పుడు డీటెయిలింగ్గా మనకి ఇది ఎంత హైట్లో ఉంది అని మనం చెప్పడానికి కోసం ఇక్కడ లేదంటే ఈ ఫ్రేమ్ అనేది నాకు ఎంత హైట్లో ఉంది ఇలా మనం ఏమైనా ఎలివేషన్ అనేది చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ స్పాట్ కోఆర్డినేట్స్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కోఆర్డినేట్ పాయింట్స్ అనేది నేను పెట్టుకోవాలనుకోండి. సో ఇక్కడ నాకు ఆ పార్ట్ది ఏ లొకేషన్లో ఉన్నది, ఈ నార్త్ నుండి అలాగే ఈస్ట్ నుండి ఎన్ని డిగ్రీల్లో ఉన్నారు అనేది కూడా మనం ఇక్కడ స్పెసిఫికేషన్ అనేది చెప్పచ్చు. అలాగే ఇక్కడ స్పాట్ స్లోపింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ నాకు స్లోపింగ్ అనేది మనకి ఎంత ఉన్నది అని చూపించడానికి ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే స్లోపింగ్ అనేది మనకి చూపిస్తుంది అన్నమాట. అలాగే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1లోకి వచ్చేస్తే ఇక్కడ డీటెయిలింగ్ లైన్ అనే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డీటెయిలింగ్ లైన్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను హిడెన్ లైన్ తీసుకున్నాను. ఓకే సో ఇక్కడ హిడెన్ లైన్ నేను తీసుకొని ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ నుండి ఫర్ సపోజ్ నేను ఒక డీటెయిలింగ్ దాంట్లోని అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇలాగా నేనేం చేస్తానంటే
విండోస్ ఉన్న దగ్గర నేను డీటెయిలింగ్ ఏవైనా నేను చేయాలనుకుంటే ఇక్కడ డీటెయిలింగ్ వ్యూ అనేది నాకు ఉపయోగపడుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీజన్ అని ఉంటుంది. సో రీజన్ అనే దగ్గర నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ బాక్స్ని తీసుకొని నేను ఇక్కడ నుండి ఫర్ సపోజ్ ఇక్కడ వరకు నేను ఇచ్చేసి దీన్ని ఇక్కడ ఓకే అని చెప్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు క్యాడ్లో ఎలాగైతే ఒక ప్యాటర్న్స్లో హ్యాచింగ్ టైప్ అనేది మనకి క్రియేట్ అవుతుందో అలాగా ఇక్కడ నాకు ప్రాపర్టీస్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ మనకి ఉందన్నమాట. అంటే మనం ఏది కావాలో వాటిని మనం సెలెక్షన్ చేసుకొని మనం ఇక్కడ ఏది కావాలంటే అది మనం స్పెసిఫై చేసుకోవచ్చు. అంటే రకరకాలు ఉంటుంది. సో ఇక్కడ ఓకే. సో ఇక్కడ మనకి ఏమైందంటే ఆటోమేటిక్గా ఇక్కడ నాకు ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ అని మనకి అక్కడ యూజింగ్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ నాకు రీజియన్లో ఇక్కడ నాకు మాస్క్డ్ రీజియన్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమైనా డైమెన్షన్స్ కానీ ఏవైనా మనం చెప్పాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఒక పార్ట్ని అంటే అక్కడ నేను చెప్పడం కోసం ఏం చేస్తానంటే ఒక పార్ట్ని మాస్కింగ్ చేసుకుంటాను. అంటే ఒక ఎంటీ స్పేస్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువగా నాకు ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ కాంపోనెంట్స్లో ఏంటంటే డీటెయిలింగ్ కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ రిపీటెడ్ కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే లెజెండ్స్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ డీటెయిల్ కాంపోనెంట్స్లోకి వెళ్ళిపోతే సో ఇక్కడ నాకు లోడ్ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతే సో మనకి ఇక్కడ ఇంగ్లీష్ ఎంపిరికల్లో మనకి ఎటువంటి టైప్ మనకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ నాకు డీటెయిలింగ్స్ ఉంటాయన్నమాట. అంటే సో వాటిల్ని మనం అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇవి 2D కాదు కాబట్టి మనకి ఏంటంటే అదే రిప్రజెంటేషన్ అనేది మనకి చూపించదు అనమాట. యాక్చువల్గా ఇక్కడ రిపీట్ డీటెయిలింగ్ అంటే ఇక్కడ మనం డీటెయిలింగ్ ఇది తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఏమీ కూడా వాటి తాలూకా ఏమీ కూడా ఇక్కడ ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అది జస్ట్ ఏంటంటే అక్కడ మనకి బై డిఫాల్ట్గా ఒక సింబల్ టైప్ లాగా మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ అది ఆ కాంపోనెంట్స్కి ఏమీ మనం ఇవ్వలేము. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను రిపోర్ట్ డీటెయిలింగ్ అనేది మనం ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఏంటంటే మనకి అంటే ఏవైనా మనం 2Dలో డ్రాయింగ్ లాగా నేను చేయాలి అనుకోండి, అంటే ఒక కాలమ్స్ కానీ లేకపోతే ఏమైనా బ్రిక్స్ కానీ అంటే ఇప్పుడు ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎలివేషన్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇక్కడ ఏమి ఉండదు. కానీ అది ఎప్పుడు మనం యూజ్ చేయగలమని అంటే
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సెక్షన్ తీసుకొని నేను ఇక్కడ ఒక సెక్షన్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నాకు సెక్షన్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది ఇలా. సో ఈ సెక్షన్లో మనకి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఇలా మనం ఇవ్వటానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటే 2Dని మనం ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇవి డీటెయిలింగ్ వర్క్స్ ఇవ్వడానికి మనకు ఉపయోగపడతాయి. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ మనకి రివిజన్ క్లౌడ్ అంటే ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్ మనం చెప్పాలి అంటే ఒక ఇంపార్టెంట్ పార్ట్ లాగా మనం చెప్పాలంటే ఆ పార్ట్ని మనం ఏం చేస్తామంటే ఒక రివిజన్ క్లౌడ్తోని మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం అన్నమాట, చెప్పాలి అనుకుంటే. లేకపోతే ఇది అవసరం లేదు. అలాగే ఇక్కడ మనకి డీటెయిలింగ్ గ్రూప్లోకి వచ్చేసరికి ప్లేస్ డీటెయిల్ గ్రూప్ అని ఉంటుంది. ఒకవేళ మనకు అక్కడ ఏమైనా అంటే ఈ యొక్క ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ నో డీటెయిలింగ్ గ్రూప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఫ్యామిలీ అంటే ఇక్కడ మనం గ్రూప్స్ ఏమీ కూడా క్రియేట్ చేయలేదని చెప్తుంది. లేదు నేను ఒక దగ్గర టెక్స్ట్ ఏమైనా మెన్షన్ చేయాలి అనుకుంటే ఇక్కడ టెక్స్ట్ టూల్ అనేది నేను తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకొని మనం టెక్స్ట్ని కూడా మనకు కావాల్సిన విధంగా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా ట్యాగ్స్ ఏవైనా మనం పెట్టుకుంటే ఆ ట్యాగ్ ఐటమ్స్ వాటికి మనకు అది ఆటోమేటిక్గా చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే జనరల్గా మనం డీటెయిలింగ్ వర్క్స్ మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్కి వచ్చినప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి, ఇక్కడ నాకు సెక్షన్ అనేది నాకు ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫినిష్, అలాగే దీన్ని ఇక్కడ రియలిస్టిక్లోకి పెట్టుకున్నాం అనుకోండి,
ఇక్కడ మనకి ఈ రకంగా మనకి ఇలా చూపిస్తారు ఇక్కడ. అంటే ఒక 2Dలో ఎలివేషన్ లాగా మనం చెప్పాలి అనుకున్నప్పుడు ఇలాగ మనం ఇక్కడ ఎలివేషన్ డీటెయిల్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎట్లా కావాలి ఏంటి అనేది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులోని ఇక్కడ కూడా అంటే అక్కడ డైరెక్షన్ ఆఫ్ ద సెక్షన్ అనేది నాకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ ఫేసింగ్ ఏదైతే ఉంటుందో అది. ఇప్పుడు నాకు సెక్షన్ 2కి వెళ్ళాను అనుకోండి. సో సెక్షన్ 2లో ఫినిష్ అండ్ రియలిస్టిక్. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే సైడ్ వ్యూలో మనం ఏంటి ఇచ్చాము ఇక్కడ మనం మెన్షన్ చేయాలి కాబట్టి, సో వాట్ ఈజ్ వాట్ లేదంటే ఎంత హైట్ ఉంది అనేది మనం చూపించడం కోసం ఇక్కడ ఏం చేస్తామంటే మనం వాటి తాలూకా డీటెయిల్స్ అనేది ఇక్కడ చూసారా, ఇక్కడ మనకి స్టేర్స్ ఈ గ్లాసెస్లోంచి మనకు కనిపిస్తున్నా. అంటే ఒక రియలిస్టిక్ వ్యూలో మనకి ఈ యొక్క వ్యూస్ అనేది మనం ఈ ప్రాజెక్ట్లో క్రియేట్ చేయడానికి ఇవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. లేదు ఇక్కడ మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1లోకి వెళ్ళిపోయి, సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇది మనం మూవ్ టూల్తో కూడా మనం మూవ్ చేయలేం. సో అయితే మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ దాన్ని ఎంత డిస్టెన్స్లో మనకు కావాలో సెక్షన్ ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఇప్పుడు సెక్షన్ 2లోకి వెళ్ళాను అనుకోండి. ఇక్కడ చూసారా నాకు వాల్ తాలూకా డిజైన్ వచ్చింది. ఈ ఫినిషింగ్ది నాకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. నాకు ఇలాగా అంటే సైడ్ వ్యూలో ఏంటి ఉంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు లెవెల్ 1లోకి వచ్చేసి నేను ఇప్పుడు దీన్ని నేను ఇలా మూవ్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ నాకేమవుతుందంటే సెక్షన్ 1లో ఇలా నాకు డీటెయిల్ వ్యూ కనిపిస్తుంది. ఇది మనం కావాలనుకుంటే రెండర్ చేసుకోవచ్చు ఈ వ్యూ నుండి. ఓకే, ఇది ఇట్లా ఉంటే మనం ఇక్కడ లెవెల్ 1 నుండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏంటంటే సైట్లో ఆల్రెడీ ఇది ఉంది కదా. ఓకే, సో ఇక్కడ లెవెల్ 1లోకి వచ్చేసి నేనేం చేస్తానంటే ఇక్కడ కెమెరా వ్యూ ఏమో నేను ఇలా చూడాలనుకున్నాను. సో కెమెరా వ్యూలో నాకు బిల్డింగ్ని నేను చూడాలి అనుకున్నప్పుడు అంటే నేను ఏలాగా చూడాలనుకున్నానో అంటే నేను లాంగ్ డిస్టెన్స్ అయింది నాకు ఇక్కడ చూసారా, ఇది నాకు లాంగ్ డిస్టెన్స్లో చూపిస్తున్నాడు.
మనం కావాలనుకుంటే ఇక్కడ ఆ పార్ట్కి ఇక్కడ మనం దీన్ని ఫినిష్ అండ్ ఇక్కడ రియలిస్టిక్ పార్ట్ ఆఫ్ వ్యూలో మనం చూడొచ్చు. అంటే లేదు నాకు ఇప్పుడు ఇక్కడ నేను కెమెరాలోకి వెళ్ళి సో ఈ వ్యూని నేను ఇలాగా చూడాలనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఇలా మనం ఫ్రంట్ వ్యూని అంతటినీ కూడా అంటే ఫ్రంట్ వ్యూ నుండి మనం అంటే ఫ్రంట్ సెక్షన్ వ్యూ వేరు, అలాగే ఫ్రంట్ వ్యూ అనేది వేరు. ఇలాగా కెమెరాతో ఏంటంటే మనకి కావాల్సిన వ్యూస్ అనేవి ఇక్కడ ఆటోమేటిక్గా మనం జనరేట్ చేసుకోవచ్చు ఇందులో. అంటే ఇక్కడ ఒక్కొక్కటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెవెల్ 1 ఉంది, ఇక్కడ లెవెల్ 1 తాలూకా నాకు ఏరియా ప్లాన్ కావాలనుకోండి. అప్పుడు ఏం చేస్తానంటే నేను అంటే టోటల్ ఏరియా నాకు కావాలనుకుంటే ఇక్కడ ఏరియా అనే ఆప్షన్ని మనం తీసుకొని ఇక్కడ ఏరియా ప్లాన్ అని ఇవ్వాలి. ఇప్పుడు నాకు ఏది కావాలి, లెవెల్ 1 కావాలి. సో లెవెల్ 1 అని చెప్పేసి ఇక్కడ ఆటోమేటికలీ క్రియేటెడ్ అంటే ఎస్ఆర్ నో అంటే సో ఇక్కడ ఆటోమేటిక్గా నాకు ఏరియా అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ అంటే ఇదంతా కూడా నాకు టోటల్ ఏరియా అన్నమాట. ఇది అవుటర్ పార్ట్. ఇది ఏంటంటే ఓన్లీ మొత్తం హౌస్ తాలూకా ఏరియా అనేది 1663 SFT అనేది వస్తుందన్నమాట. సో ఇదేమవుతుంది నాకు ఏరియా ప్లాన్ అంటారు దీన్ని. అంటే ఇక్కడ మనకి చూడండి ఏరియా ప్లాన్ అనేది మళ్ళీ వేరేగా క్రియేట్ చేస్తుంది ఇక్కడ లెవెల్ 1ది. అర్థమైందా? మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇక్కడ ఏమైనా 2D డయాగ్రామ్స్ లాంటి డీటెయిలింగ్ వర్క్ మీరు చేయాలి అనుకుంటే ఇక్కడ మళ్ళీ మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రాజెక్ట్ బ్రౌజర్ అనేది అర్థం ఏంటంటే మనం ఏ ఏరియాలో ఏ పార్ట్లో దాని తాలూకా మెన్షన్ ఆఫ్ ద డీటెయిల్స్ నాకు కావాలో ఇక్కడ నాకు వచ్చేస్తాయి. అర్థమైందా? సో అందుకని ఇక్కడ ఏంటంటే మనం ప్రతి పార్ట్ది కూడా మనం రూమ్స్ అవ్వచ్చు, రూమ్ ట్యాక్స్ అవ్వచ్చు, ఏరియా అవ్వచ్చు. ఓకే, సో మనకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ మనం రిప్రజెంటేషన్ అనేది మనం ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. సో అంటే ఇక్కడ ఏంటంటే మనం డీటెయిల్స్ని ఎలాగ మనం ఫిల్ చేయాలి అనుకుంటున్నామో, ఎలాగ చూపించాలి అనుకుంటున్నామో డాక్యుమెంట్లో అనేది ఫస్ట్ నాకు ఇలా కావాలి, నాకు ఇలా నేను చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే దాని తాలూకా అవుట్పుట్ వ్యూని నేను ఇక్కడ క్రియేట్ చేసుకోవడానికి అవుతుందన్నమాట. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ఈ ప్రాజెక్ట్ దాంట్లో మనం చెప్తాం. అర్థమైందండి? సో ఇక్కడ మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ని మనం ఇక్కడ క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ఈరోజు క్లాస్.